హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒమ్నిషియన్ ట్రేడర్ మానవ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్ ద్వారా ఎపిసోడ్ 1 నుంచి చూసేయండి. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటివరకు మనం 6 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం. టోటల్ 15 చాప్టర్స్ కవర్ అయ్యాయి. ఫస్ట్ మెయిన్ సినారియో ఆర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సో ఇక నుంచి అన్ని 15 మినిట్స్ ప్లస్ వీడియోస్ పెడతా. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియోలో గిమ్హో స్టేషన్ ఆర్క్ స్టార్ట్ చేస్తున్నా. ఈ ఆర్క్ లో చాప్టర్ 15 నుంచి 27 చాప్టర్స్ వరకు ఉంటుంది. ఈ వీడియో పార్ట్ 1 అంటే 15 to 20 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ పార్ట్ 2 లో మిగతా చాప్టర్స్ చెప్తా. సో అది మ్యాటర్. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ 16. చాప్టర్ స్టార్టింగ్ లో డాగ్జా ఒక సూపర్ మార్కెట్ లో ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటాడు. అండ్ తను ఉన్న ప్లేస్ లో ఉన్న ఎయిర్ మొత్తం పాయిజన్ తో ఉంటుంది. సో ఎక్కువసేపు ఆ గాలి పీల్చకూడదు, లేదంటే లంగ్స్ డ్యామేజ్ అయ్యి చనిపోవచ్చు. అండ్ తన పాయిజన్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఒక ఐటెం వాడతాడు. అండ్ దానికి టైం లిమిట్ ఓన్లీ 20 మినిట్సే ఉంటుంది. అంతలోపు సేఫ్ ఏరియాలోకి వెళ్ళాలి. సో అక్కడ నుంచి డాగ్జా వెళ్దామని చూస్తాడు. అండ్ సడన్ గా తనకు ఒక గొంతు వినిపిస్తుంది, ఎవరైనా హెల్ప్ చేయండి అని. అప్పుడు వెంటనే వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి పైకి లేవలేని స్థితిలో పడి ఉంటుంది. ఇంకా అమ్మాయిని పట్టుకొని డాగ్జా సేఫ్ ఏరియా వైపు పరిగెడతాడు. అండ్ తను ఇలా అంటాడు, ఓక్స్ స్టేషన్ గ్రౌండ్ లెవెల్లో ఉంది కాబట్టి మొత్తం నాశనం అయిపోయింది. ఈ పాయిజన్ గాలి నుంచి తప్పించుకోవాలంటే ఒక అండర్ గ్రౌండ్ స్టేషన్కి వెళ్ళాలి, అంటే దగ్గరలో ఉన్న స్టేషన్ గిమ్హో స్టేషన్ అని అంటాడు. అలా డాగ్జా గిమ్హో స్టేషన్కి వెళ్తాడు, కానీ ఆ స్టేషన్ డోర్స్ క్లోజ్ చేసి ఉంటాయి. అప్పుడు వెంటనే బ్యాక్ గేట్ నుంచి వెళ్దామని చూస్తాడు. అండ్ అక్కడ కూడా అందులో ఉన్న వాళ్ళు ఆ గేట్ ని క్లోజ్ చేద్దామని చూస్తారు. కానీ అంతలోపు డాగ్జా వచ్చి డోర్ క్లోజ్ చేయకుండా ఆపేస్తాడు. అండ్ వాళ్ళు డాగ్జాని ఆ అమ్మాయిని లోపలికి రావద్దని అంటారు. ఇప్పటికే మేము చాలా మంది ఉన్నాం, ఇంకా కొత్త వాళ్ళు వస్తే మాకు ప్రాబ్లం అవుతుంది అని అంటారు. అయినా డాగ్జా బలవంతంగా ఆ అమ్మాయితో లోపలికి వచ్చేస్తాడు. అండ్ సేఫ్ జోన్ లోకి ఎంటర్ అయిపోతాడు. తన దగ్గర ఉన్న ఐటమ్ ని ఆ అమ్మాయికి ఇచ్చి తన ఒంట్లో ఉన్న పాయిజన్ ని న్యూట్రలైజ్ చేయడానికి వాడమంటాడు. అండ్ తన క్యారెక్టర్ అసలు టీడబ్ల్యూఎస్ఏలో ఉందా లేదా అని తన క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటాడు. అండ్ ఈ లోపు అక్కడికి ఒక గ్యాంగ్ వస్తుంది. రేయ్, ఎవడ్రా నువ్వు? డాగ్జా కిమ్. బాస్, ఆ అమ్మాయి? ఆ, తను మైనర్ గ్రూప్కి చెందిన అమ్మాయి కదా, మీతోనే రావాలిగా. బాస్, అది ఓ, అదన్నమాట జరిగింది. ఇదిగో ఆ అమ్మాయిని మాకిచ్చే. ఇంక నువ్వు ఫుడ్ తెచ్చావుగా, అది కూడా మాకిచ్చే మర్యాదగా. మేము చెప్పింది చెయ్యి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం అని వాళ్ళు అంటారు. అండ్ గైస్, వీళ్ళ గ్రూప్ పేరు చియోల్డు గ్రూప్. అండ్ వీడే ఈ గ్రూప్ కి హెడ్. అసలు ఆ అమ్మాయిని ఎందుకు ఇవ్వమంటున్నారు, ఆ మైనర్ గ్రూప్ ఏంటి అని మనకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ డాగ్జా ఈ అపోకలిప్స్ ప్రపంచంలో మాన్స్టర్స్ మించిన క్రూరమైన వాళ్ళు మనుషులే అని చెప్తాడు. అండ్ కాన్స్టలేషన్స్ అంతా వాళ్ళని చూసి చిరాకు పడతారు. అప్పుడు వెంటనే వాళ్ళ డిమాండ్ ప్రకారం డాగ్జాకి బౌంటీ హంటర్ సినారీ వస్తుంది, వాళ్ళందరినీ చంపమని. ఇంకా వాళ్ళ మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ డాగ్జా ఒక్కొక్కడిని ఈజీగా ఓడిస్తాడు, ఎందుకంటే మనోడు అన్నిట్లో చాలా డెవలప్ అయ్యాడు కాబట్టి. అండ్ ఆ గ్రూప్ లీడర్ క్యారెక్టర్ ప్రొఫైల్ ని చూస్తాడు. చియోల్సు బాంగ్, సపోర్టింగ్ కాన్స్టలేషన్, మోనార్క్ ఆఫ్ స్మాల్ ఫ్రైస్ అని ఉంటుంది. అండ్ డాగ్జా తనని పేరు పెట్టి పిలుస్తాడు. అండ్ వాడు నీకు నా పేరు ఎలా తెలుసు అని షాక్ అయిపోతాడు. అండ్ డాగ్జా ఇలా అంటాడు, వీడు టీడబ్ల్యూఎస్ఏలో గిమ్హో స్టేషన్ లో ఉండే ఒక గ్యాంగ్ లీడర్. వీడిని యాక్చువల్ గా జంగిక్యూ చంపేయాలి, కానీ వీడేంటి ఇంకా బ్రతికే ఉన్నాడు అని డాగ్జా తన మనసులో అనుకుంటాడు. అండ్ గైస్, చియోల్సు డాగ్జా మీద బ్లఫ్ అనే మెంటల్ అటాక్ ని యూస్ చేస్తాడు. అంటే నువ్వు నేను ఒకటే, నీకు మనుషుల్ని చంపడం అంటే ఇష్టం అని రెచ్చగొట్టి డాగ్జా అలాంటోడు కాదని అనుకొని తనను వదిలేసేలా చేద్దాం అనుకుంటాడు. కానీ డాగ్జాకి ఉన్న ఫోర్త్ వాల్ స్కిల్ యాక్టివేట్ అయ్యి చియోల్స్ స్కిల్ ని పనిచేయకుండా చేస్తుంది. అండ్ డాగ్జా వెంటనే చియోల్స్ చేతిలో రాడ్ ని దింపేస్తాడు. అండ్ అలా తనని టార్చర్ పెడుతూ చంపుతాడు. అండ్ ఇదంతా చియోల్స్ కాన్స్టలేషన్ చూసి ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే తన కాన్స్టలేషన్ మోనార్క్ ఆఫ్ స్మాల్ ఫ్రైస్ మిగతా కాన్స్టలేషన్స్ లా కాదు, తన ఇన్కార్నేషన్స్ కష్టాలు అనుభవిస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తాడనమాట. అండ్ డాగ్జాకి 100 పాయింట్స్ గిఫ్ట్ గా ఇస్తాడు. అండ్ డాగ్జా మిగతా వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమని అక్కడ ఉన్న వాళ్ళతో అంటాడు. అండ్ అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్, అసలు చియోల్సుని ఎందుకు ఇంత టార్చర్ చేసి చంపాడు, అసలు ఆ స్టేషన్ లో ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాల్సిందే. సో ఈ వీడియోకి ఇంకా మీరు లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. చాప్టర్ 17. చాప్టర్ స్టార్టింగ్ లో డాగ్జా స్టేషన్ లోకి ఎంటర్ అవగానే అక్కడ సాంగా ఉంటుంది. అండ్ తన డాగ్జాని చూసి గుర్తుపట్టి గట్టిగా డాగ్జా అని పిలుస్తుంది. అండ్ మన వాళ్ళంతా మళ్ళీ రీయూనైట్ అవుతారు. గిల్యాంగ్ జంగిక్యూ చెప్పింది కరెక్టే, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అని అంటాడు. అండ్ డాగ్జా జంగిక్యూ ఎక్కడున్నాడని అడిగితే ఆల్రెడీ నిన్న నైట్ స్టేషన్ వదిలి వెళ్ళిపోయాడని చెప్తాడు.
సో అప్పుడు డాగ్ జాక్ అర్థమవుతుంది నవెల్లో చియోల్డు గ్రూప్ వాళ్ళు జంగ్ చేతిలో చనిపోవాలి, కానీ తను నిన్న స్టేషన్ వదిలి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు ఇంకా బ్రతికున్నారని అనుకుంటాడు. అండ్ హాన్ ఉన్నాడుగా, వాడు మొత్తం ఒక గ్యాంగ్ వేసుకొని వస్తాడు. అండ్ ఈ డాగ్ జాగాడు మంచోడు కాదు, వీడిని బయటికి తోసేయండి అని అంటాడు. ఎందుకంటే మనోడు లాస్ట్ టైం ఏం చేశాడు గుర్తుందిగా, డాగ్ జా తనని ఏమైనా చేస్తాడేమో అని అలా అంటాడు. అండ్ తనని ఒక వ్యక్తి వచ్చి ఆపుతాడు. ఊరుకో హాన్, ఇక్కడ అందరూ సర్వైవ్ అయ్యి వచ్చిన వాళ్ళే, మరీ అంత హార్ష్గా ఉండకు. ఇదిగో కొత్తోడా, నీ పేరేంటి? నా పేరు ఇన్హో చియోన్ అని అంటాడు. అండ్ గైస్, డాగ్ జాకి ఈ పేరు ఆల్రెడీ విన్నట్టు గుర్తొస్తుంది. అండ్ తనే ఇక్కడ మొత్తానికి లీడర్ అనమాట. అండ్ తన కింద పనిచేస్తున్న గ్యాంగ్ లీడర్ని డాగ్ జా చంపేసినందుకు తనని వదిలిపెట్టడని అనుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇన్హో డాగ్ జా మాన్స్టర్స్ తో ఫైట్ చేసి తన మనుషుల్ని కాపాడాడని అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తాడు. అండ్ గైస్, ఇక్కడ నుంచి వీడియో ఎండ్ వరకు ఈ స్టోరీలో చాలా మైండ్ గేమ్స్ జరుగుతాయి. ఈ ఇన్హో ఉన్నాడు కదా, వీడు మామూలుడు కాదు. చూడడానికి సాఫ్ట్ గా ఉంటాడు, కానీ చాలా కన్నింగ్. సో ప్రతిదీ జాగ్రత్తగా వినండి. అసలు వాడు ఏం చేస్తున్నాడు, డాగ్ జా ఎలా రియాక్ట్ అవుతాడు అన్ని చూడండి. సో ఇంకేం జరుగుతుందో చూద్దాం. అందరూ ముందుకు రండి, ఈ పెద్ద మనిషి నా మనుషుల్ని సేవ్ చేశాడు. అండ్ అదే కాదు, మన కోసం ఫుడ్ కూడా తీసుకొచ్చాడు. వెల్కమ్ టు గిమ్హో స్టేషన్ డాగ్ జా అని ఇన్హో అంటాడు. ఒరే, ఇలా ఇరికించావేంట్రా అని డాగ్ జా అనుకుంటాడు. సో తెలివిగా ఇన్హో డాగ్ జా దగ్గర ఉన్న ఫుడ్ ని తీసుకుందామని చూస్తాడు. అండ్ కట్ చేస్తే ఫుడ్ అంతా ఒక చోట పెట్టి డాగ్ జా ఇంకా మన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ హ్యాంగ్ సాంగ్ లీ సిచ్యువేషన్ మొత్తం డాగ్ జాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ స్టేషన్ లో మొత్తం నీతో కలిపి 87 మంది ఉన్నారు. అండ్ అందరూ ఎవరో ఒకరిని చంపి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళే. అండ్ ప్రస్తుతం ఈ గిమ్హో స్టేషన్ 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యింది. ఒకటి మేజర్ గ్రూప్, ఇంకొకటి మైనర్ గ్రూప్. మేజర్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాలా బలమైన వాళ్ళు. అండ్ వాళ్ళే ఈ ఫుడ్ పంపకాలని కంట్రోల్ చేస్తారు. అండ్ ఇప్పుడు అందరికీ ఫుడ్ సరిపోవట్లేదు, కాబట్టి బయటికి వెళ్ళి వెతుక్కోవాల్సి వస్తుంది అని అంటాడు. అండ్ సాంగా నువ్వు కాపాడిన అమ్మాయి పేరు హుయివాన్ అని అంటుంది. అండ్ తను మైనర్ గ్రూప్ చెందిందని చెప్తుంది. అండ్ చాలా మంది మైనర్ గ్రూప్ నుంచి వెళ్ళారు, కానీ తిను తప్ప ఎవరు తిరిగి రాలేదు. హ్యాంగ్ సాంగ్ లీ మేజర్ గ్రూప్ లో జాయిన్ అవ్వకుండా మైనర్ గ్రూప్ లోనే ఉంటాడు. ఎందుకంటే మేజర్ గ్రూప్ తనకి నచ్చదు, వాళ్ళు ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నట్టు గమనిస్తాడు. అండ్ మైనర్ గ్రూప్ లో బలమైన వాళ్ళు లేరని అలా చేస్తాడు. అండ్ మనోళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా ఇన్హో మళ్ళీ వస్తాడు. అండ్ తను స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చి డాగ్ జాని మేజర్ గ్రూప్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. అండ్ డాగ్ జా ఒకవేళ నేను జాయిన్ అవ్వకపోతే ఏంటి అని అంటాడు. అండ్ ఇంకా ఇన్హో తన సింపతి గేమ్ స్టార్ట్ చేస్తాడు. అదేంటి డాగ్ జా అలా అంటావు, నువ్వు నా మనుషుల్ని కాపాడిన హీరోవి, నీ శక్తి సామర్థ్యాలతో మమ్మల్ని కాపాడగలవు. పాపం ఆకలితో అలమటిస్తున్న ఈ జనాల్ని చూస్తుంటే నీకు జాలి అనిపించట్లేదా? వాళ్ళ క్షేమం కోసమైనా ఆలోచించు అని ఇన్హో అంటాడు. కానీ డాగ్ జా మాత్రం మేజర్ గ్రూప్ లోకి వెళ్ళడు. అండ్ ఒకవేళ నీ మనసు మార్చుకోకపోతే ఏమవుతుందో నువ్వే చూసుకో అని ఇన్హో వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అండ్ డాగ్ జా తను తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ ని సాంగా, గిల్యాంగ్ ఇంకా హ్యాంగ్ సాంగ్ లీకి ఇస్తాడు. అలా వాళ్ళు ఫుడ్ షేర్ చేసుకుంటుంటే మిగతా వాళ్ళు చూసి అదేంటి అందరికీ పంచకుండా మీరొక్కరే తీసుకుంటున్నారు అని గొడవ చేస్తారు. సో అప్పుడు డాగ్ జాకి ఇన్హో గురించి గుర్తొస్తుంది. టీడబ్ల్యూఎస్ఏలో ఇన్హో పవర్ ఏంటంటే బాగా నిస్సహాయ స్థితిలో ఉన్న జనాల్ని తన మాటలతో మ్యానిపులేట్ చేస్తాడు. సో అదన్నమాట. అండ్ అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 18. ఫుడ్ అందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలని అందరూ డాగ్ జా మీద అరుస్తూ ఉంటారు. అప్పుడు సరైన టైం చూసి డాగ్ జా చేత ఎస్ చెప్పిద్దామని ఇన్హో ప్లాన్ చేస్తాడు. అందరూ కామ్ గా ఉండండి, డాగ్ జా మన గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నాడు, మనం ఎప్పట్లాగే ఫుడ్ పంచుకుందాం అని అంటాడు. సో డాగ్ జా తన వలలో చిక్కాడు అనుకుంటాడు, కానీ డాగ్ జా మాత్రం తను అనుకున్నట్లు చేయడు. ఆగండి, నేను ఫుడ్ ని అందరికీ ఇస్తా, కానీ ఒక కండిషన్, ఈ ఫుడ్ ఫ్రీ కాదు, మీరు నాకు కాయిన్స్ కట్టి కొనుక్కోవాలి అని డాగ్ జా అంటాడు. అండ్ వెంటనే ఇన్హోతో సహా అందరూ షాక్ అయిపోతారు. అండ్ డాగ్ జా ఒక్కో ఫుడ్ ఐటమ్ కి 50 కాయిన్స్ రేట్ పెడతాడు. అండ్ అలాగే తన ఫ్రెండ్స్ కి కూడా ఫ్రీగా ఇవ్వడు, వాళ్ళకి 10 కాయిన్స్ రేట్ పెడతాడు. ఇప్పుడు డాగ్ జా కాపాడిన అమ్మాయి హుయివాన్ తనకి ఫ్రీగా ఫుడ్ వద్దని నేను డబ్బులు కడతా అని ఫస్ట్ పర్చేస్ చేస్తుంది. అండ్ ఇదే కరెక్ట్, నువ్వు కష్టపడి తెచ్చిన ఫుడ్ ఎవరికి ఫ్రీగా ఇవ్వద్దు అని అంటుంది. అండ్ అలాగే సాంగాకి, హ్యాంగ్ సాంగ్ లీకి తను కష్టపడి తెచ్చింది మిగతా వాళ్ళలా మనం కూడా ఫ్రీగా తీసుకోవాలనుకోకూడదు అని అంటుంది. అండ్ గిల్యాంగ్ లీ టోటల్ 20 కాయిన్స్ ఇస్తాడు. అండ్ డాగ్ జా నేను 10 అడిగానంటే లేదు ఇంకో 10 మార్నింగ్ చాక్లెట్ తీసుకున్నాగా దానికోసం అని అంటాడు. అప్పుడు హ్యూవాన్ ఈ పిల్లోడుకున్న బుద్ధి ఇక్కడ చాలా మందికి లేదు అని అంటుంది. సో అలా అందరూ కాయిన్స్ ఇచ్చి ఫుడ్ కొంటూ ఉంటారు. అండ్ గైస్, మళ్ళీ ఇన్హో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. నైట్ టైం అందరూ పడుకున్నాక డాగ్ జా దగ్గరికి వెళ్ళి మేజర్ గ్రూప్ వాళ్ళు మొత్తం ఫుడ్ ని కొనేస్తారు. అండ్ తెల్లవారాక ఇన్హో ఆ రోజు అందరికి ఓన్లీ 3 బిస్కెట్స్ మాత్రమే ఇస్తా అంటాడు.
అండ్ అందరూ అసలు ఆ ఫుడ్ మాకెలా సరిపోతుంది, మీరు బయటికి వెళ్ళి తెచ్చిన ఫుడ్ డాగ్ జాక్ తెచ్చిన ఫుడ్ కన్నా చాలా ఎక్కువ కదా, మరి ఎందుకు మీరు సరిగ్గా పంచట్లేదని గొడవ పెడతారు. అప్పుడు ఇన్హో ఇలా అంటాడు, చూడండి మీరు చెప్పింది కరెక్టే, కానీ నిన్న నా తమ్ముడు డాగ్జా ఒక విలువైన పాఠం చెప్పాడు, ఏది ఫ్రీగా ఇవ్వకూడదు. సో మీకు ఎక్కువ ఫుడ్ కావాలంటే మాతో పాటు బయట ఫుడ్ కోసం సెర్చ్ పార్టీలోకి రండి, అప్పుడు మీకు ఎక్కువ ఫుడ్ ఇస్తా, ఏమంటారు అని ఇన్హో అంటాడు. కానీ చియోల్డ్ గ్రూప్ తప్ప ఎవరు బయటికి వెళ్ళాక తిరిగి క్షేమంగా రావట్లేదని, ఒకవేళ మాకు ఫుడ్ కావాలంటే మేము గ్యారంటీ చావాలా అని అందరూ గొడవ చేస్తారు. అండ్ ఈ ఫుడ్ అమ్మే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిన డాగ్ జాని అందరూ కోపంగా చూస్తారు. సో గైస్ అదన్నమాట, ఇన్హో తన పవర్ తో జనాల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడో చూసారుగా. అండ్ హ్యూవాన్ ఎలా ఉంటుంది, ఇలా చూడు, మన కాన్సెప్ట్ మొత్తం మేజర్ గ్రూప్ యొక్క పవర్ తగ్గించడం, అలాగే జనాలకి వాళ్ళు సొంతంగా వాళ్ళు ఫుడ్ సంపాదించేలా చేయడం. కానీ చూడు ఏమైందో, మళ్ళీ ఫుడ్ పంచడాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. అసలు నువ్వు మేజర్ గ్రూప్కి ఫుడ్ ఎందుకు అమ్మావు అని అంటుంది. కానీ నాకు చాలా కాయిన్స్ వచ్చాయని డాగ్ జాయ్ అంటే, సాంగా వీడిని నమ్మచ్చా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని హుయివాన్ కోపడుతుంది. అండ్ మనోడు మొత్తం అమ్మేస్తాడు తనకు కొంచెం కూడా ఉంచుకోకుండా. ఇంకా ఆ విషయం తెలిసిన హ్యూవాన్కి పిచ్చిలేస్తుంది, అసలు ఏం ఆలోచిస్తున్నావురా నువ్వు అని. సో మేజర్ గ్రూప్ వాళ్ళు ఫుడ్ వెతకడానికి సెర్చ్ పార్టీకి రమ్మంటారు, లేదా ఒక్కొక్క ఫుడ్ ఐటెంకి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్ పెడతారు, 100 కాయిన్స్ 200 కాయిన్స్ అని. సో ఇది ఇలా ఉండగా డాగ్జా అందరికి మీరు తెచ్చిన ఫుడ్ ని ఈ రోజే తినేయండి అని అంటాడు. అండ్ హుయువాన్ ఇంకా డాగ్జా సపరేట్ గా ఒక పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో అక్కడ ఒకడు ఉన్నాడు కదా, వాడిని ఏం చేయకు, వాడే నిన్న నన్ను హెరాస్ చేయాలని చూశాడు, సో వాడిని నేను చూసుకుంటా అని అంటుంది. సో గైస్ అదన్నమాట విషయం. సెర్చ్ పార్టీ పేరుతో మైనర్ గ్రూప్ వాళ్ళని మేజర్ గ్రూప్ వాళ్ళు చంపుదామని చూస్తున్నారు బయటికి తీసుకెళ్ళాక. సో అందుకే డాగ్జా ఆ చియోల్స్ గాడిని అలా చంపాడు. అండ్ మిగతా వాళ్ళ సంగతి ఏమవుతుందో ఇంకా ముందు ముందు చూస్తాం. అండ్ డాగ్జా తిను మామూలుది కాదని తన క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. అండ్ తన యాట్రిబ్యూట్స్ లో క్రౌచింగ్ ఫిగర్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఇది TWSA లో ఒక లెజెండరీ యాట్రిబ్యూట్. టాప్ 100 ఇన్కర్నేషన్స్ లో బర్సర్క్ బుచ్చర్ అనే వాడికి సేమ్ ఈ యాట్రిబ్యూటే ఉంటుంది. సో తిను ఫ్యూచర్ లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అయ్యే అవకాశం ఉందని డాగ్జా అనుకుంటాడు. అండ్ మేజర్ గ్రూప్ వాళ్ళు ఒక ముసలావిడిని తీసుకెళ్తుంటారు సెర్చ్ పార్టీకి. అండ్ హ్యూవాన్ వాళ్ళని ఆపాలని చూస్తే డాగ్జా తనని పట్టుకొని ఆపేస్తాడు. వాళ్ళని ఆపితే ఏం మారదు అని అంటాడు హ్యూవాన్, మన ప్రాబ్లం ఈ ఫుడ్డే కదా, సో ఆ ప్రాబ్లమే లేకపోతే అని డాగ్జా అంటాడు. అండ్ అసలు నువ్వేమంటున్నావని హ్యూవాన్ అంటుంది. అప్పుడు వెంటనే డొక్కబీ ఎంట్రీ ఇస్తుంది. హలో, ఎలా ఉన్నారు, బాగా బోర్ కొడుతుందా ఏంటి, నన్ను చూసి షాక్ అయ్యారా, ఈ ఛానల్ డొక్కబీకి చిన్న పనిష్మెంట్ ఇచ్చారులే, అందుకే నేను వచ్చా, సో ఈ సినారియో ఇంక నేను చూసుకుంటా అని బిహ్యామ్ కాకుండా ఇంకో డొక్కబే వస్తుంది. అండ్ సినారియోని అప్డేట్ చేసి ఎవరు ఫుడ్ ని రోజు దాచుకోవడానికి వీలు లేకుండా మొత్తం ఫుడ్ ని తీసుకెళ్లిపోతుంది. అలాగే ఒక పెనాల్టీ యాడ్ చేస్తుంది, రోజు సర్వైవల్ ఫీజ్ అని ఒక 100 కాయిన్స్ కట్ అవుతాయి, ఎవరి దగ్గర కాయిన్స్ లేకపోతే వాళ్ళు చనిపోతారు అని మెసేజ్ వస్తుంది. అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది, చాప్టర్ 19. సో డాగ్జా అనుకుంటాడు ఒక కేటగిరీ అయితే యాడ్ అవుతుందని, కానీ బిహ్యాంగ్కి ఏమైందో తనకు కూడా తెలీదు. ఇన్హో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సెర్చ్ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫుడ్ సప్లై అవుతుంది, లేదంటే ఫుడ్ ని షేర్ చేయమంటాడు. అండ్ డాగ్జాకి ఇన్హో క్యారెక్టర్ మీద ఫుల్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తను అస్సలు ఊహించి ఉండడు అని అనుకుంటాడు. అండ్ హ్యూవాన్ డాగ్జాని ఇలాంటిది ఏదో అవుతుందని నువ్వు ఎలా గ్రహించావని అడిగితే, నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలుసు, ఎందుకంటే డొక్కబే మనల్ని ఎంతలా టార్చర్ పెడదామని ఎప్పుడు చూస్తుంది, సో అలా గెస్ చేశానని హ్యూవాన్తో అంటాడు. TWSAలో ఇలాంటివి చాలా జరిగాయి, కానీ పర్టికులర్ గా ఈ సీన్ ఎప్పుడు జరగలేదని డాగ్జా తన మనసులో అనుకుంటాడు. ఒకవేళ డొక్కబేద కాంట్రాక్ట్ పెట్టుకున్నందుకు ఇలా అవుతుందా అని అనుకుంటాడు. అండ్ హ్యాంగ్ సాంగ్ లీ డాగ్జాకి ఇప్పుడు ఏం చేద్దాం, మనం కూడా సెర్చ్ పార్టీలో జాయిన్ అవుదామని అంటాడు. కానీ డాగ్జా ఒప్పుకోడు, ఎందుకంటే తనకు తెలుసు కదా సెర్చ్ పార్టీ ఒక స్కామ్ అని. అక్కడికి వెళ్ళాక మేజర్ గ్రూప్ వాళ్ళు మిగతా వాళ్ళని చంపేస్తారు. సో మరి ఫుడ్ సంగతి ఏంటి అని హ్యాంగ్ సాంగ్ లీ అడిగితే, మనం మాన్స్టర్ హంట్కి వెళ్దామని డాగ్జా అంటాడు. సో రిస్క్ అయినా మన గ్యాంగ్ ఇంకా రెడీ అవుతారు, ఆ ట్రాక్ మార్గంలో మాన్స్టర్ హంట్కి వెళ్దామని చూస్తారు. అండ్ ఇన్హో నెక్స్ట్ వచ్చే సినారియోస్ ఎలా క్లియర్ చేయాలో తెలుసుకోవడానికి వాళ్ళ గ్రూప్ నుంచి ఒకరిని పంపిస్తా అంటాడు. అండ్ హాన్ని మాన్స్టర్ హంట్కి డాగ్జాతో పంపుతాడు. ఇంకా మరి హాన్తో ఫుల్ ఫన్ ఉంటుంది టన్నెల్లో. అందరూ ముందుకు వెళ్తుంటే సాంగాని భయపడితే నా చేయి పట్టుకో అని అంటాడు. అప్పుడు సాంగా నాకంటే నువ్వే ఎక్కువ భయపడుతున్నావు అంటుంది. అండ్ హ్యాంగ్ సాంగ్లీ ఈ ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం అవసరమా, వీళ్ళని ఎక్కడే ఉంచుదామని అంటాడు. అప్పుడు హ్యూవన్కి కోపం వచ్చి, ఎవరిని చిన్న చూపు చూస్తున్నావు, నీలా నేను స్ట్రాంగ్ కాకపోవచ్చు కానీ నేను ఫైట్ చేయగలను అని అంటుంది. అండ్ డాగ్జా అలా ఏం లేదు, ఈ ప్రపంచంలో ఎవరైనా ఒకటే, ఏదైనా స్టాట్స్ బట్టే ఉంటుంది, సో ఎగ్జాంపుల్ చూస్తారంటే మీరే చూడండి అని
గిల్యాంగ్ కి సైగ చేసి చూపిస్తాడు. అప్పుడు గిల్యాంగ్ తన స్కిల్ వాడి ఎటువైపు వెళ్ళాలో దారి చూపిస్తాడు. సో తన యాట్రిబ్యూట్ తో తను పురుగులతో కమ్యూనికేట్ చేయగలడు అనమాట. అలా వాళ్ళు వెళ్తుండగా అందరికి ఒక సబ్ సినారియో వస్తుంది. సబ్ సినారియో హంట్ అండ్ కుక్, డిఫికల్టీ ఏదైనా ఒక మాన్స్టర్ ని చంపి కుక్ చేస్తేనండి అని ఉంటుంది. అండ్ వాళ్ళు వెళ్తున్న దారిలో టైర్ 9 గ్రౌండ్ ర్యాట్ మాన్స్టర్స్ వస్తాయి. అండ్ ఆల్రెడీ వాటిని ఎవరో చంపి వెళ్ళిపోతారు. కానీ డాగ్ జాక్ తెలుసు అది జంగీ క్యూ పని అని. అండ్ డాగ్జా వాటి ఎముకల్ని వెపన్స్ లాగా వాడమని అందరికి చెప్పి వెపన్స్ ఇస్తాడు. అండ్ అలాగే అందరికి సర్వైవల్ ఫీజ్ కోసం మట్టుగా కాయిన్స్ దాచుకొని మిగతా కాయిన్స్ ని స్ట్రెంత్ ఇంకా స్టామినా మీద ఇన్వెస్ట్ చేయమంటాడు. అండ్ ఇంకా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. చాలా గ్రౌండ్ రైడ్స్ వస్తుంటాయి. అండ్ అందరూ వాళ్ళ వెపన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ అనుకున్న దానికన్నా బాగానే ఫైట్ చేస్తున్నారని డాగ్జా అంటాడు. అండ్ డాగ్జా మొత్తం 4 గ్రౌండ్ రైడ్స్ ని చంపుతాడు. హ్యూవన్ 2 ఇంకా హ్యాంగ్ సాంగ్లీ 3ని చంపుతాడు. హ్యాంగ్ సాంగ్లీ అంత స్ట్రాంగ్ ఎలా అయ్యాడని తన క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. అండ్ తన క్యారెక్టర్ ప్రొఫైల్లో స్టార్టర్ ప్యాక్ అని ఉంటుంది. ఈ స్టార్టర్ ప్యాక్ అంటే ఏంటో మనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్టార్టర్ ప్యాక్ ఇది ఒక ప్రీమియం ప్యాకేజ్. ఎవరి స్కిల్ అయినా ఓవరాల్ యావరేజ్ ఒక 10 లోపు ఉంటే వాళ్ళ ప్రతి స్టాట్ +1 పెరుగుతూ ఉంటుంది. అండ్ గైస్ సాంగా ఇప్పుడు వీటిని ఎలా కుక్ చేస్తామని అంటే డాగ్జా ఇప్పుడు వీటిని తినలేం కానీ ఇంకో దారి వెతకాలి అని అంటాడు. సో ఒక్కసారిగా అందరూ డాగ్జా వైపు చూస్తారు. డాగ్జా ఎప్పటి నుంచో నాకు డౌట్, ఇక్కడ ప్రతి సిచ్యువేషన్ని నువ్వు ఎలా రీడ్ చేస్తున్నావు, నీకేదో మాకు తెలియంది నీకు తెలిసి అనిపిస్తుంది నాకు అని హ్యాంగ్ సాంగ్లీ అంటాడు. సో ఫస్ట్ టైం డాగ్జా కథ చదవడం కాకుండా ఈ సిచ్యువేషన్ ని రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో ఎలాంటి సిచ్యువేషన్ ని ఎలా అవాయిడ్ చేయాలో తనకు తెలుసు కాబట్టి ఈ సిచ్యువేషన్ ని భలే అవాయిడ్ చేస్తాడు. అప్పుడే హాన్ గట్టిగా అరుస్తాడు అండ్ అందరూ డిస్ట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళకి డాగ్జా మీద డౌట్ వచ్చిన ప్రతిసారి ఇలా ఏదో ఒక డైవర్షన్ ఉండాలి, లేదంటే దొరికిపోతాడు. అండ్ హాన్ కి ఒక గ్రౌండ్ ర్యాట్ లాక్కొని వెళ్ళిపోతుంది. అప్పుడు సాంగా హాన్ కి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తే హాన్ తో పాటు సాంగా కూడా వెళ్ళిపోతుంది. అండ్ అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 20. సాంగాని హాన్ని కాపాడడానికి డాగ్జా గిల్యాంగ్ తో పాటు వెళ్తాడు. అండ్ హ్యాంగ్ సాంగ్లీని హ్యూవన్ ని బయట వెయిట్ చేయమంటాడు. హ్యూవన్ బాగా అలిసిపోయింది, ఇంకా ఫైట్ చేయలేదు, అందుకే నువ్వు హ్యూవన్ ని చూసుకో అని హ్యాంగ్ సాంగ్లీకి చెప్తాడు. అండ్ ఏమైనా జరిగితే మీకు సిగ్నల్ ఇస్తా అప్పుడు రండి అని అంటాడు. గిల్యాంగ్ దారి తెలుసుకోగలడు కాబట్టి తన తోడు తీసుకెళ్తాడు. అండ్ గైస్ ఇప్పుడు గిల్యాంగ్ డాగ్జాకి చాలా సీరియస్ క్వశ్చన్స్ అడుగుతాడు. దెబ్బకి డాగ్జా షాక్ అయిపోతాడు. సో అదేంటో చూద్దాం. డాగ్జా నువ్వు కావాలని ఇందాక వాళ్ళని కాపాడలేదు కదా, నేను నిన్నే చూస్తున్నా, నువ్వు కొంచెం కూడా కదలలేదు. వామ్మో వీడు మామూలుడు కాదు, వీడి దగ్గర ఏది దాయలేం. అది యాక్చువల్గా గ్రౌండ్ ర్యాట్స్ చాలా విలువైన సామాన్లు ఒక చోట దాస్తాయి కదా, మనం ఆ అడ్రస్ ని కనుక్కుందామని చెప్పి అలా చేశా. కానీ ఓన్లీ మిస్టర్ హాన్ నే తీసుకెళ్తాయి అనుకున్నా, కానీ అవి సాంగ్ అని కూడా పట్టుకెళ్ళిపోయాయి. అయితే నీకు ఐటమ్స్ కావాలా? అవును. నేను నీకు నచ్చలేదా? లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీకు నిజంగా ఐటమ్సే ముఖ్యమైతే నన్ను సబ్వేలో సేవ్ చేసి ఉండేవాడివి కాదు. నీకు అబద్ధం కూడా చెప్పడం సరిగ్గా రాదు డాగ్జా అని గిల్యాంగ్ అంటాడు. అండ్ డాగ్జా వాడి తెలివితేటలు మెచ్యూరిటీ చూసి షాక్ అయిపోతాడు. అండ్ లాస్ట్ గా డాగ్జాని నువ్వు దేవుడువా లేదా ఒక హీరో అని అడుగుతాడు. ఇంక డాగ్జాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అండ్ నేను ఆ రెండింటినీ కాదు అని అంటే ఏదో ఒకటి, కానీ నీకు ఈ ప్రపంచం గురించి తెలుసు కదా అని గిల్యాంగ్లీ అంటాడు. అప్పుడు డాగ్జా అవును అంటాడు. అయితే మనం ఈ సినారియోస్ అన్ని క్లియర్ చేస్తే మనం కోరుకున్నది జరుగుతుందా అని అడుగుతాడు. నువ్వేమంటున్నావు అని అడిగితే బేసిక్ గా ఇలాంటి కథల్లో లాస్ట్ లో మనకి ఒక రివార్డ్ ఇస్తారుగా అని గిల్యాంగ్లీ అంటాడు. సో డాగ్జా గిల్యాంగ్లీ క్యారెక్టర్ ని పాజిటివ్ మైండ్ ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతాడు. ఇలాంటి అపాక్లిప్స్ లో నామూన్ కిమ్ లాంటి వాళ్ళని చూసాం అండ్ ఇంకా చాలా ఘోరమైన వాళ్ళని చూసాం. కానీ గిల్యాంగ్లీ మాత్రం వీళ్ళందరికంటే డిఫరెంట్ అని అంటాడు. అండ్ వాళ్ళు ఎండ్ పాయింట్ కి అయితే చేరుకుంటారు. అండ్ అక్కడ ఒక మిస్టరీ బాక్స్ ఉంటుంది. అండ్ ఎవరో మాట్లాడుతున్న శబ్దం కూడా వస్తుంది. అండ్ అది ఎవరో కాదు, హాన్ ఇంకా సాంగా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. హాన్ ఏమో నీ వల్ల ఇదంతా అయ్యింది, నువ్వు సబ్వే ఎక్కకపోయి ఉంటే నేను నీ వెనక వచ్చేవాడిని కాదు, డైరెక్ట్ ఇంటికి పోయేవాడిని అని అంటాడు. దానికి సాంగా నేనేం చేశా నన్ను అంటున్నావు అని గట్టిగా అరిస్తే నువ్వే కదా ఎప్పుడు సైకిల్ మీద వెళ్తావు, అదే నా ప్రాబ్లం అని హాన్ అంటాడు. సో అప్పుడు అర్థమవుతుంది సాంగాకి తన సైకిల్ కొట్టేసింది మిస్టర్ హానే అని. ఇంకా వాళ్ళిద్దరూ అలా అరుచుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడు వెంటనే డాగ్జా వాళ్ళ మీదకి ఒక స్పీర్ విసురుతాడు. వాళ్ళ చుట్టూ ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. అండ్ ఆ బ్యారియర్ డిస్టర్బ్ అవగానే అండ్ అక్కడికి ఒక టైర్ 7 మాన్స్టర్ కూడా వస్తాడు. అండ్ ఆ మాన్స్టర్ పేరు వార్డెన్ ఆఫ్ ద డార్క్. అండ్ ఆ మాన్స్టర్ ఒక ఏలియన్ లాంగ్వేజ్ లో ఎవరికి అర్థం కాకుండా మాట్లాడుతుంది. అండ్ అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్ అదన్నమాట. అండ్ మరి నెక్స్ట్ చాప్టర్ లో డాగ్జా ఈ మాన్స్టర్ తో ఫైట్ చేస్తాడా, మరి వాళ్ళని ఎలా కాపాడతాడు, అక్కడ నుంచి ఎలా తప్పించుకుంటాడు, ఇంకా సెకండ్ మెయిన్ సినారియో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఈ వీడియోకి డబుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.